ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను మీకు ఫోన్లో చెప్పిందేంటి, మీరు అక్కడికి వచ్చి చేసిందేంటి? అది కాదురా, నేను చెప్పేది విను. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. నాన్న, ఇది విషయం. ఇక్కడికి రండి, ఇల్లరికానికి ఒప్పుకోండి, నిజాలు తెలిసేంత వరకు తప్పదు అని చిన్నపిల్లోడికి పాఠం చెప్పినట్టు చెప్పానా లేదా? నా మాటే మా అమ్మ నాన్న మాట అని మావయ్యకి చెప్పాను. అర్థం చేసుకోలేరా మీరు? సరే, ఒక మాట చెప్తే సరిపోతుంది కదా. మావయ్య అత్తయ్య అంత మంచిగా మాట్లాడుతున్నా మీకు మీరే లోపాలు వెతుక్కుని ఈ సంబంధం చెడగొట్టుకుని నా పెళ్లికి సమాధి వేశారా లేదా? అసలు తల్లిదండ్రులా మీరు? అవునరా, తల్లిదండ్రులమే. తల్లిదండ్రులు అవడం వల్లే అలా చేశాం. కావాలని పని కట్టుకుని నీ పెళ్లి సంబంధం చెడగొట్టాలనే ఉద్దేశంతోనే ప్రతిదీ మాట్లాడాం. నానా, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా ప్రేమని చంపి నా పెళ్లిని చెడగొట్టేంత పగ ఎందుకు పెంచుకున్నారు? అంత తప్పు నేనేం చేశాను? నువ్వు పాపం చేయలేదురా. అలాగని మేము నీ మీద పగ పెట్టుకుని ఈ పని చేయలేదు. నువ్వంటే మాకు ప్రాణం కాబట్టి ఈ పని చేశాం. నీకు రామలక్ష్మి కావాలి, కాని మాకు నువ్వు కావాలి. నీకు రామలక్ష్మితో పెళ్లి జరగడం కావాలి, కాని మాకు నువ్వు ప్రాణాలతో ఉండడం కావాలి. నువ్వు ఫోన్లో చెప్పినట్టుగానే ఇల్లరికానికి మేము ఒప్పుకుంటామని చెప్పాలని ఇంటి దగ్గర ఫిక్స్ అయ్యే మేము గుడికొచ్చాంరా. కానీ గుడి మెట్ల దగ్గరే మమ్మల్ని రామలక్ష్మి ఆపింది. నువ్వు అస్మిత మాట్లాడిన వీడియో చూపించింది. నానా, వీడియోనా? అవునరా. మీ అంతటా మీరు ఈ సంబంధం తెగతెంపులు చేసుకోకపోతే ఈ వీడియో చూపించి నిజాలు చెప్పి నేనే పెళ్ళాపుతానని బెదిరించింది. ఆ వీడియోని, నువ్వు అందులో మాట్లాడిన మాటల్ని ఆ రఘురామ గారు విన్నారంటే నిన్ను ప్రాణాలతో వదులుతారా చెప్పు? అందుకేరా నీ ప్రేమ కన్నా, నీ పెళ్లి కన్నా నీ ప్రాణం ముఖ్యం అనుకుని అలా మాట్లాడావు. అంతకు మించి నీకు మేమేం చేయలేదురా. రామలక్ష్మి ఇంత పిచ్చి పని చేసిందా? వీడియో చూపించి పెళ్ళాగేలా మాట్లాడిందా? రామా, ఆ వీడియో అబద్ధమని నువ్వు మేము తప్ప ఎవరూ నమ్మేలా లేరురా. ఒరే శౌర్య, రామలక్ష్మి స్థానంలో మరో అమ్మాయి ఉండుంటే ఆ వీడియో వాళ్ళకి చూపించి మన ఇంటి మీదకి పంపించి ఇల్లు తగలబెట్టించేది. కానీ రామలక్ష్మి మంచిది కాబట్టి నిజం చెప్పకుండా ఇల్లరికం పేరుతో పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తోంది. తనే అందరికీ నిష్ఠూరం అవుతుంది కానీ నీ మీదకి ఏమీ రానివ్వటం లేదురా. తనిప్పటికీ నిన్ను ప్రేమిస్తుంది శౌర్య. తెలుసమ్మా, నాకు తెలుసు. తనంత మంచిది కాబట్టే, తనదంత స్వచ్ఛమైన ప్రేమ కాబట్టే ఏ అబద్ధపు వీడియో వల్ల తను నాకు దూరం కాకూడదనే ఈ పెళ్లి జరగాలని ప్రయత్నించాను. అయినా నా బ్యాడ్ లక్, పెళ్ళి ఆగిపోయింది. అమ్మా, ఎవరూ స్వీట్స్ తీసుకోరేంటే? నువ్వైనా తీసుకో అమ్మా. నీకసలు బుద్ధుందా? ఒక పక్క పిల్ల పెళ్లి పీటల మీదకొచ్చి ఆగిపోయిందని ఏం అర్థం కాక ఆలోచిస్తుంటే నువ్వు స్వీట్లు పంచుతావా? స్వీట్లు? అయ్యో అమ్మా, మీరింకా ఆగిపోయినా ఆ పెళ్లి దగ్గరే ఆగిపోయారా? శ్రీనుకి రామకి పెళ్ళనుకున్నాం కదా, ఆ సంతోషంలో స్వీట్లు పంచుతున్నాను. ఈ పెళ్లికి నీ కొడుకు ఏమన్నా సరే అని ఒప్పుకున్నాడా? నువ్వు చెప్తుంటే వద్దని వెళ్ళిపోయాడుగా. భలే దానివే అమ్మా నువ్వు. నేను చెప్పింది వాడెప్పుడైనా విన్నాడా ఏంటి?
అన్నయ్య చెప్పింది వాడెప్పుడైనా కాదన్నాడా? ఆ, అన్నయ్య, దీనికి ఇంతలా ఆలోచించాలా చెప్పు? నువ్వొక్క మాట ఒరే సీను అంటే చాలు, ఓకే మావయ్య అని వాడు తలంచి తలంబరాలు పోయించేసుకుంటాడు. అప్పుడు నా మేనకోడలు నా కోడలైపోతుంది. నాలాగే పుట్టింట్లోనే రామలక్ష్మి కూడా భర్తతోనే ఉండిపోతుంది. ఈ ఇల్లు ఆనందంతో నిండిపోతుంది అన్నయ్య. నువ్వైనా తీసుకో. వదినా, ఈ మాటలన్నీ రామలక్ష్మి కోడలిగా వస్తుందనా లేక రామలక్ష్మి వెనక ఆస్తి వస్తుందనా? ఏమంటావురా రఘు? పద్మ అన్నట్టే నువ్వు శ్రీనుతో ఒక్క మాట మాట్లాడితే శ్రీను ఒప్పుకుంటాడేమో. ఖచ్చితంగా ఒప్పుకుంటాడమ్మా. కానీ నేను మాట్లాడను. అదేంటన్నయ్య? అవునమ్మా, వాడు నాకు ఈ పెళ్లి వద్దు అని వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి అడిగితే వాడు ఒప్పుకున్నా అది అయిష్టంగానే అవుతుంది, కానీ ఇష్టంగా కాదు. పైగా వింటున్నాడు కదా అని అడిగితే వాడు నా మీద చూపించే గౌరవం మర్యాదలని నేనే అలుసుగా తీసుకుని అడిగినట్టు అవుతుంది. ఆ పని నేను ఎన్నటికీ చేయలేను. అలా అంటే ఎలారా రఘు? పిల్లల ఇష్టాయిష్టాల్ని గౌరవించే పెళ్లిళ్ళు ఆగేదాకా వచ్చింది. ఇంకా వాటినే పట్టుకుంటే అవుతుందా చెప్పు? పెద్దలుగా మనమే వాళ్ల భవిష్యత్తును ఆలోచించి బలవంతంగానైనా ఒప్పించి పెళ్లి చేస్తేనేరా ఆ బావా మరదళ్ళు భార్యాభర్తలుగా బావుంటారు. ఎప్పటికీ మన కళ్ళ ముందే ఉంటారు. లేదంటే రామలక్ష్మి బ్రతుకు ప్రశ్నార్థకం అవుతుంది. ఒక్కసారి ఆలోచించు రఘు. అన్నయ్య, అమ్మ చెప్పింది కూడా నిజమే కదా. వదినా, అన్నయ్య అలా అంటున్నాడు, కనీసం నువ్వైనా వాడితో మాట్లాడొచ్చు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.